పురాణాల లోపల శాస్త్రాల లోపల జంబూ ద్వీపం గురించి మనకు వచ్చిన ప్రస్తావన అనేది ఉన్నది. దాన్ని భరతవర్ష అని మనకి ఇండియాని భరతవర్ష అని అనడం జరుగుతుంది. ఈ భరతవర్ష అనేది జంబూ ద్వీపంలోని ఒక భాగంగా చూపెట్టడం జరిగింది. ఎప్పుడు అది? సో ఏన్షియంట్ ఇండియన్ కాస్మోగ్రఫీ లోపల ఇండియాని భరతవర్ష అంటారు. ఈ భరతవర్ష ఏ ఐలాండ్కి సంబంధించిందంటే జంబూ ద్వీపం అనే ఐలాండ్కి సంబంధించిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. విచ్ ఏన్షియంట్ సివిలైజేషన్ మేడ్ మ్యాప్స్ ఆన్ క్లే టాబ్లెట్స్ అబౌట్ 4000 years ago టు కీప్ ల్యాండ్ రికార్డ్స్? సో ఏ ప్రాచీన సివిలైజేషన్ను ఎవరు మనకు ఈ మట్టి పలకల పైన వారి యొక్క ల్యాండ్ రికార్డ్స్ని భద్రపరిచినారు అంటే సుమేరియన్స్. ఎవరు మట్టి పలకల పైన ల్యాండ్ రికార్డ్స్ని భద్రపరిచిన వాళ్ళు ఎవరు? సుమేరియన్లు. వీళ్ళు భూమి నుంచి వచ్చే ఆదాయ వివరాలను అంటే వ్యవసాయ భూములను మరియు ఆదాయ వివరాలను నమోదు చేయడం కోసము మట్టి పలకలను ఉపయోగించడం జరిగింది. ఎవరు వాళ్ళు? సుమేరియన్స్ అనేవాళ్ళు. ఎవరు వాళ్ళు? సుమేరియన్లు అనేవాళ్ళు ఆ విధంగా తయారు చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ మ్యాప్ మేకింగ్ కాల్డ్? మ్యాప్ను తయారు చేసే ఆర్ట్ను లేదా సైన్స్ని, కళను లేదా శాస్త్రాన్ని ఏమంటారు అని అంటే కార్టోగ్రఫీ. ఏమంటారు? కార్టోగ్రఫీ. మ్యాప్ను తయారు చేసే శాస్త్రాన్ని, మ్యాప్ను తయారు చేసే సైన్స్ని ఏమంటారు? కార్టోగ్రఫీ అంటారు. కార్టోగ్రఫీ అనడం జరుగుతుంది. సో ఇప్పుడు మ్యాప్ను తయారు చేసే అతనిని, ఆ జియోగ్రాఫర్ని ఏమంటారు? కార్టోగ్రాఫర్. ఏమంటారు? కార్టోగ్రాఫర్ అంటారు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ సీ హియర్. సో వాట్ ఆర్ లైన్స్ జాయినింగ్ ప్లేసెస్ ఆఫ్ ద సేమ్ హైట్స్ అబౌవ్ సీ లెవెల్? సో సీ లెవెల్ కంటే సేమ్ హైట్లో ఉన్న లెవెల్స్ని గుర్తించడాన్ని చూపెట్టడాన్ని ఏం లైన్స్ అంటారంటే కాంటూర్ లైన్స్ ఆర్ ఐసోలైన్స్. ఈ కాంటూర్ లైన్స్ అండ్ ఐసోలైన్స్లో ఒకసారి చూడండి. ఇందులోపల ఈ కాంటూర్ లైన్స్ అనేటివి చాలా దగ్గరగా కనుక ఉన్నట్టయితే ఇక్కడ కొండలు, లోయలు అట్లాంటివి ఉన్నాయని అర్థం చేసుకోవాలి. చాలా దగ్గరగా కనుక ఉన్నట్టయితే ఎత్తు పల్లాలు, లోయలు, కొండలు, గుట్టలు అట్లాంటివి ఉన్నవని మనం అర్థం చేసుకోవాలి. ఈ దూరంగా కనుక ఉన్నట్టయితే ప్లేటూస్ ఉన్నాయనేటివి మనము అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలి? ప్లేటూస్ ఉన్నాయనే విషయాన్ని మనము అర్థం చేసుకునే విధంగా మనకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? సో దూరంగా కనుక ఉన్నట్టయితే మనకు అక్కడ ఏముందని అర్థం చేసుకోవాలి? ప్లేటూస్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. దగ్గరగా కనుక ఉన్నట్టయితే ఏమున్నాయని అర్థం చేసుకోవాలి? కొండలు, లోయలు, వాలు ప్రాంతాలు ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ లైన్స్ని ఏమంటారు? కాంటూర్ లైన్స్.